రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే, ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో కదా వెళ్ళి తింటాము, నేరుగా పోయి తింటామా, కాబట్టి రైతులు క్యూలో నిలబడితే తప్పేంటి అని చెప్పి సెలవు ఇచ్చాడు. ఆయన ఒక్కసారి ఆయన క్లిప్పింగ్ ఏనైనా ఇది కావాలని కొన్ని దగ్గర ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. సాక్షిపేపర్తో తెల్లవారి లైన్లో ఉన్నారు. ఏమంటే మనం ఒక ఇంటికి భోజనాలు పెడితే భోజనం పెడతారు. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరూ ఒకసారి ఇస్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఒకటి తీసుకుంటారు. ఎరువులు కూడా లైన్లో ఒకటి తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఎంత క్యాజువల్గా రైతులకు సంబంధించినటువంటి దానిలో క్యూలో నిలబడితే తప్పేంది, క్యూలు కడితే తప్పేంది అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడేశాడు. ఎందుకంటే ఈరోజు ఆయనకు సంబంధించి అచ్చెన్నాయుడికి భోజనం పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కష్టమైనటువంటి విషయం. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన మనసులో ఉండేటువంటి మాటలు ఏంటంటే, ఏమి క్యూలో నిలబడితే రైతులకు నష్టం. ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు రాస్తున్నాయి. ఏ పత్రికలు అయితే మీరు తప్పు చేసినా ఒప్పు అని చెప్పి భావిస్తాయో, వాదిస్తాయో, అటువంటి పత్రికలే ఈరోజు యూరియాల కోసం రైతులు బారులు అని చెప్పి రాసేటువంటి దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అహంకారంతో రైతుల్ని అవమానించేటువంటి విధంగా క్యూలో ఉంటే తప్పేంటి, క్యూలో తెచ్చుకుంటే తప్పేంటి, రైతులకు యూరియా కొరతుంటే ఇబ్బందులు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప, అసలు రైతులకు మనం యూరియా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు వైఫల్యం చెందాం, ఈ వైఫల్యం వెనక కారణాలు ఏమిటి అనేటువంటివి విశ్లేషించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు మీరు చేసినటువంటి తప్పులు, రైతులు పడేటువంటి ఇబ్బందులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది, మేము ఇవ్వలేకపోయాం, అసమర్థులుగా మిగిలిపోయాం, రైతుల ముందు రైతు ద్రోహులుగా నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి మీరు రైతుల క్యూల్ని బఫే భోజనాలతో పోల్చి దానికి సంబంధించినటువంటి విధంగా మీరు అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, పనిలో పనిగా పాపం ఆయన నోటి వెంటే దాచుకున్నా దాచుకోలేనటువంటి నిజాలు కాబట్టి అవినీతిని గురించి కూడా ఆయన మాట్లాడేయడం జరిగింది. దాంట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడు, ఏదైతే యూరియా మనకు అలాట్ అయిందో, కేటాయించారో, దాంట్లో అధిక భాగం ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసాం కాబట్టి, వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళలో ఈ డీలర్స్కి ఇచ్చేసాం కాబట్టి దానివల్ల ఈరోజు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఒక పక్క పాపం వ్యాపార ప్రయోజనాల కోసం, రైతులకు కాకుండా వ్యవసాయ ఇతర ప్రయోజనాల కోసం ఈరోజు యూరియా తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి రాష్ట్ర పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. అంటే యూరియా వ్యవసాయ పనులకు తప్ప ఇతర పనులకు మీరు తరలించేశారు, దానిలో మీరే అధిక శాతం ఈరోజు ఎక్కువగా ప్రైవేట్ డీలర్లకు ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని మాట్లాడారు. ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మీకు ఏమి ఆశించి మీరు ప్రైవేటు డీలర్లకు ఇచ్చారు, ఏమి లబ్ధి మీకు వనగూడితే మీరు ప్రైవేటు డీలర్ల మీద అవాజ్యమైనటువంటి ప్రేమ, ఈరోజు 50% ఇవ్వాల్సినటువంటి దానికి 50% కన్నా అధికంగా ఇచ్చామని అచ్చెన్నాయుడు ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మీకు నిబంధనలని వాటిని ఎదిరించి, వాటిని అధిగమించి, నిబంధనలకు సంబంధం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రైతు ప్రయోజనాలని పణంగా పెట్టి ప్రైవేటు డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి దానికి, దాని వెనక వరకున్నటువంటి లబ్ధిని గురించి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ, రైతులందరూ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ప్రభుత్వ ఆధీనంలో మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ద్వారా మీరు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానో, గతంలో మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల ముంగిటికి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి బయటకు కూడా రావాల్సినటువంటి, ఊరు దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు అవసరమైనటువంటి యూరియాతో పాటు ఇతర ఎరువులు కూడా అందించడం జరిగింది. ఈరోజు మీరు ఒక్క కట్ట ఈరోజు రైతులకు అందించగలుగుతున్నారా? ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? దాని వెనక మీ దురుద్దేశం ఏంటి? రైతులకు ఇస్తే మనకేమొస్తుంది, ప్రైవేట్ డీలర్లకు ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే మనకేదో కొంత ముఠ చెప్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప, ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేటు దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించకుండా చోద్యం చూస్తుంటే పాపం రైతులు ఒక పక్క అధిక ధరలకు కొనుక్కోవడం, ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పడడం, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం, కొంతమంది
అస్వస్థతకు గురి కావడం, ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా చాలా క్యాజువల్గా మేము ఇచ్చేసాం జరిగిపోయిందని చెప్పి మార్కెట్కి ఇవ్వాల్సినటువంటి 50% ఇవ్వకుండా ఈరోజు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వకుండా ఉండడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రైవేటుకి అధికంగా ఇచ్చారు, దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహిస్తాడా? చంద్రబాబు నాయుడుకి సంబంధం లేకుండా వ్యవసాయ శాఖ మంత్రే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి దానికి ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే 267.5 రూపాయలు అంటే 270 రూపాయలకు రావాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు 450 రూపాయలు, 600 రూపాయలు. ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉదయగిరి మండలంలో నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు పాపం రైతులు అయ్యా మేము ఎక్కువ పెట్టి కొనాలన్నా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది వాపోతున్నారు. దాదాపుగా 450 నుంచి గరిష్టంగా 600 రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈరోజు యూరియా అమ్ముతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా మీకు ఎంత ఉంది? రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా 4-5 లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసాం, వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక 200 నుంచి 300 అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్. దాదాపుగా 200 కోట్ల పైచిలకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి. 200 నుంచి 300 కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి. పాపం రైతులు అయ్యో అనేటువంటి ఒక పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం, వ్యవసాయం అంటే మాకు గిట్టదు, రైతులంటే మాకు పడదు, కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది, రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకనే